అనగనగా ఒక ఊర్లో ఒక అమాయకుడైన రైతు ఉండేవాడు. ఆ రైతు తన పొలానికి నీరు కావాలని పక్కవాని వద్ద ఒక బావిని కొన్నాడు. ఆ రైతు అప్పుడు నీటి కోసం బావి దగ్గరికి వెళ్తే పక్కవాడు ఇలా అన్నాడు. నువ్వు బావిని కొన్నావు కాని నీళ్ళని కాదు. నీళ్లను ముట్టుకోవడానికి వీలు లేదు అని అడ్డుకుంటాడు. నిరాశతో ఉన్న రైతు అక్కడినుంచి వెళ్ళిపోయాడు. రైతుకి ఏమి చెయ్యాలో తెలీక రాజా అక్బర్ దగ్గర ఉండే మంత్రి అయిన తెలివైన బీర్బల్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ జరిగిందంతా రైతు బీర్బల్కి చెప్తాడు. బీర్బల్ ఇలా అంటాడు. రైతుని బావిని అమ్మిన వాడిని పిలిచాడు. నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఒప్పుకోవడం లేదు అని బావిని అమ్మిన వాడిని ప్రశ్నిస్తాడు. మోసగాడు అయిన వాడు ఇలా అంటాడు. నేను బావిని అమ్మాను కాని అందులో నీటిని అమ్మలేదు అని జవాబు ఇస్తాడు. తెలివైన బీర్బల్ ఇలా అంటాడు. అంతా బాగానే ఉంది. నీ నీరు వాడి బావిలో ఎందుకు దాచుకున్నావు? త్వరగా నీరు తీసి ఖాళీ చేసి వాడి బావిని వాడికి ఇచ్చేసే. మోసగాడు ఇలా అనుకుంటాడు. తానెంతో గొప్పగా ఉపాయం వేస్తే అది మొదటికి మోసం వచ్చింది అని గ్రహిస్తాడు. మోసగాడు ఇలా అంటాడు. నన్ను క్షమించు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు. మోసం ఎప్పుడూ విజయవంతం కాదు. ఏదో ఒక రోజు బయటపడుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.